పచ్చని పొలాలు, గలగల పారే కాలువలు, తెల్లవారుజామునే వినిపించే కోయిల కూతలతో కళకళలాడే వెంకటాపురం అనే గ్రామంలో రాఘవులు, కాంతమ్మ దంపతులు నివసిస్తున్నారు. వాళ్ల ఏకైక పుత్రుడు సురేష్ నగరంలోని ఒక పెద్ద కార్యాలయంలో పనిచేస్తున్న తన తల్లిదండ్రుల మీద ఉన్న మమకారంతో ప్రతిరోజు గ్రామం నుండే తన కార్యాలయానికి వెళ్తుంటాడు. ఆ ఇంటికి కోడలిగా వచ్చిన కాంచన రూపంలోనే కాదు, గుణంలో కూడా మేలిమి బంగారం. ఒకనాడు ఉదయం వేళ రాఘవులు గారు వరండాలో చైర్లో కూర్చొని దినపత్రిక చదువుతుండగా వంటింట్లో నుండి పోపు వాసన ఘుమఘుమలాడుతూ వస్తుంది. చూస్తున్నావా కాంతం, మన కోడలు కాంచన వంటింట్లోకి అడుగు పెట్టిందంటే చాలు, కొన్ని నిమిషాల్లో ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు వంట సిద్ధమైపోతుంది. అంత వేగంగా, అంత రుచిగా మన కోడలు ఎలా వండుతుందో నాకైతే ఇప్పటికీ అంత చిక్కని రహస్యంగానే ఉంది. నిజమేనండి, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని మనకి కాంచన లాంటి కోడలు దొరకదు. అటు సురేష్కి కావలసినవన్నీ చూసుకుంటుంది, ఇటు మన యోగక్షేమాలు చూసుకుంటూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇంత పని చేసినా మోహన్లో ఆ చిరునవ్వు చెక్కు చెదరదు. అలసటన్న మాటే తన నోట ఎప్పుడూ వినలేదు. అప్పుడే సురేష్ తన లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్తూ తల్లిదండ్రుల మాటలు విని, అవునమ్మా, నా బాక్స్లో కర్రీ రుచి చూసి కార్యాలయంలో నా స్నేహితులంతా ఆశ్చర్యపోతారు. నీ భార్య ఇంత రుచికరమైన భోజనం ఎలా సిద్ధం చేస్తుందిరా అని అడుగుతారు. నాకైతే తన వంట రుచి ఒక అద్భుతంలా అనిపిస్తుంది. రహస్యం ఏముందిలేండి, మీ అందరి మీద ఉన్న ప్రేమ వల్ల నేను చేసే వంటకి అంత రుచొస్తుంది. కేవలం నేను చేశాను కాబట్టి ఆ వంటకి రుచి రావట్లేదులే. ఏవండి, మీ లంచ్ బాక్స్లో అన్నీ పెట్టాను, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా ఉదయం వాళ్ల మధ్య సంభాషణ జరుగుతుండగా సురేష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం కాంచన కూరగాయల కోసం గ్రామ సంతకి వెళ్ళింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే కాంతమ్మ ఇంటికి పట్టణం నుండి కొందరు చుట్టాలొచ్చారు. వాళ్లు కాంతమ్మ దూరపు బంధువులు. వేరే ఊరికి వెళ్తూ దారిలో కాంతమ్మని పలకరిద్దామని ఆగారు. ఏమ్మా కాంతం, బావున్నావా? చాలా ఏళ్లయింది నిన్ను చూసి. ఈ పక్కూరికెళ్తుంటే నువ్వు గుర్తొచ్చావు, అందుకే బావగారితో కలిసి ఇలా వచ్చాను. రండక్కయ్యా, రండి బావగారు, లోపలికి రండి. ఇప్పుడే మా కోడలు సంతకెళ్ళింది, తొందరగానే వచ్చేస్తుంది. ఏవండి, ఇలా రండి, మా పార్వతమ్మ అక్కయ్య వచ్చారు. రండి రండి, మీరిలా మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది. మీ అబ్బాయి పెళ్లికి రాలేకపోయాం కదా, మమ్మల్ని క్షమించండి. వాళ్లలా కాసేపు మాట్లాడుకున్నాక కాంచన కూరగాయల సంచులతో లోపలికొచ్చింది. చుట్టాల్ని చూడగానే ముఖంలో వికసించిన చిరునవ్వుతో పలకరించింది. నమస్కారం అత్తయ్య గారు, నమస్కారం మావయ్య గారు, బావున్నారా? ఎంతకాలానికొచ్చారు మా ఇంటికి? నేనిప్పుడే వేడివేడిగా టీ పట్టుకొస్తానుండండి. వద్దమ్మా, కాంతం ఇప్పుడే టీ ఇచ్చింది. మేం వెంటనే బయలుదేరి ఇంకో ఊరికి వెళ్ళాలి. మాకంతగా సమయం లేదు, వెళ్ళొస్తాం కాంచనా. అదేంటక్కయ్యా, మా ఇంటికొచ్చి భోంచేయకుండా వెళ్తే మాకు బాధగా అనిపిస్తుంది. కాంచన, వీళ్లకి తొందరగా భోజనం సిద్ధం చెయ్యమ్మా. రకరకాలు చెయ్యక్కర్లేదులే గాని నోటికి హితవుగా ఉండేలా చూసుకో. వద్దులే కాంతం, ఇప్పుడు వంట మొదలెడితే పూర్తయ్యేసరికి చీకటి పడుతుంది. మేం చాలా దూరం వెళ్ళాలి కదా. వంట అంటే ఆషామాషీ కాదుగా, సమయం పడుతుంది. మావయ్య గారు, మీరు కంగారు పడకండి, 10 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాను. 10 అంటే 10 నిమిషాలే, ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వదు. నా మాట మీద నమ్మకంతో కూర్చోండి. మీరలా మాట్లాడుతూ ఉండగానే తొందరగా వంట పూర్తి చేస్తా. పార్వతమ్మ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ, 10 నిమిషాల్లో వంట? పప్పుడకడానికే పావుగంట పడుతుంది కదమ్మా. 10 నిమిషాల్లో వంట సాధ్యమేనా? ఏదో అలా చెప్తున్నావా ఏంటి? నేను అబద్ధం చెప్పట్లేదు అత్తయ్య గారు, మీరలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. కాంచన వేగంగా వంటింట్లోకెళ్ళింది. అక్కడ ఆమె చేతులు యంత్రంలా పనిచేస్తున్నాయి. కాసేపటికే కూర గుమగుమలు ఇల్లంతా నిండిపోయాయి. 10 నిమిషాల తరువాత టేబుల్ మీద పప్పు, వంకాయ కూర, చారు, వేడివేడి అన్నం మరియు గడ్డ పెరుగు సిద్ధంగా ఉన్నాయి. కాంచన వేగం చూసి కాంతమ్మతో సహా అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంతో ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇక అందరూ భోజనానికి కూర్చున్నారు. రామయ్య భోంచేస్తూ, నిజంగానే 10 నిమిషాల్లో ఇన్ని రకాలు ఎలా చేశావమ్మా? రుచి కూడా అద్భుతంగా ఉంది. మా ఇంట్లో అయితే ఒక్క కూర అవ్వడానికి గంట పడుతుంది. నువ్వింత తొందరగా ఈ వంట ఎలా చేశావమ్మా?
మావయ్య, మీ కడుపు నిండటమే నాకు ముఖ్యం. ఇలా మా ఇంటికొచ్చిన మిమ్మల్ని మీ ఆకలి కడుపుతో పంపలేము. మీ ఆనందమే మాకు ముఖ్యం. అతిథి దేవో భవ. చుట్టాలు తృప్తిగా భోంచేసి కాంచనని మెచ్చుకుంటూ వెళ్ళిపోయారు. కాంతమ్మకి మాత్రం ఆశ్చర్యంతో కూడిన అనుమానం రోజురోజుకి పెరుగుతుంది. తన కోడలు వంట వేగం వెనుక ఏదో కారణముందని మనస్సులో అనుకోసాగింది. కాంచన, నిజం చెప్పు తల్లి, అంత వేగంగా ఎలా వండగలుగుతున్నావు? నాకైతే అదొక పెద్ద రహస్యంగానే ఉంది. నేను కూడా ఎన్నో ఏళ్లుగా వంట చేస్తున్నా, కానీ ఈ వేగం నాకెప్పుడూ అబ్బలేదు. అది ఏదో ఒక రోజు మీకే తెలుస్తుందిలే అత్తయ్య గారు, కానీ ఇప్పుడు మాత్రం మీకు చెప్పలేను. మరుసటి రోజు ఉదయం కాంచన కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. ఆమె మొహం కాస్త వాడిపోయి కళ్ల కింద నలుపు ఛాయలు కనిపిస్తున్నాయి. అది గమనించిన కాంతమ్మ కంగారు పడింది. అయ్యో కాంచన, ఏవైంది తల్లి? ఎందుకింత ఆలస్యంగా లేచావు? సురేష్కి ఆఫీస్కెళ్లే సమయం అయ్యింది కదా. పాపం, ఇప్పుడు లంచ్ బాక్స్కెలా? అత్తయ్య గారు, మీరేం భయపడకండి. నేను 10 నిమిషాల్లో మా వారికి లంచ్ బాక్స్ సిద్ధం చేస్తాను. ఏవండి, అలా కూర్చోండి. 10 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ చేస్తా. నిజంగానా కాంచన? నాకిప్పటికే చాలా ఆలస్యమైంది. బస్సు వెళ్ళిపోతుందేమోనని భయంగా ఉంది. 10 నిమిషాల్లో నువ్వు వంట చేస్తావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరలా కూర్చోండి, నేనిప్పుడే వస్తాను. కాంచన వెంటనే వంటగదిలోకెళ్ళింది. చెప్పినట్టే 10 నిమిషాల్లో వేడివేడి అన్నం, ఆనపకాయ కూర సిద్ధం చేసి పెట్టింది. సురేష్ ఆశ్చర్యపోతూ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ వార్త మెల్లగా ఊరంతా పాకింది. గ్రామస్తులంతా కాంచన చేతిలో ఏదో మాయుంది, 10 నిమిషాల్లో వంట పూర్తి చేస్తుంది అని చర్చించుకోసాగారు. కొందరైతే ఆమె దగ్గర ఏదో శక్తి ఉందని కూడా అనుకున్నారు. అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి కాంతమ్మకెవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించి మెలకు వచ్చింది. చీకట్లో ఎవరో వంటింట్లో సంచరిస్తున్నట్టనిపించింది. తనలో తాను భయపడుతూ, ఈనాడి రాత్రి వేళ వంటింట్లో ఎవరున్నారు? ఏమైనా దొంగలు పడ్డారా ఏంటి? లేక ఏదైనా దయ్యం మన ఇంట్లో ఉందా? కాంతమ్మ గుండె దడదడలాడుతుండగా మెల్లిగా వెళ్లి వంటింటి తలుపు సందులో నుండి చూసింది. అక్కడ కాంచన తన మొబైల్ కాంతిలో ఏదో చేయటం చూసింది. కాంతమ్మకి మొదట ఏమీ అర్థం కాలేదు. ఇంత అర్ధరాత్రి కాంచన ఇక్కడేం చేస్తుంది అని అనుకుంటూ భయపడి కాంతమ్మ అక్కడి నుండి వెళ్లి పడుకుంది. మరుసటి రోజు ఉదయం కాంచన ఆరోగ్యం బాలేదు. రాఘవులు గారు గాబరా పడుతూ ఊళ్ళోని వైద్యుణ్ణి పిలిపించారు. వైద్యుడొచ్చి కాంచనని క్షుణ్ణంగా పరీక్షించారు. రాఘవులు గారు, ఈ అమ్మాయికి తగినంత నిద్ర లేదు. మానసిక ఒత్తిడి, శారీరక అలసట ఎక్కువగా ఉన్నట్టుంది. ఈ అమ్మాయి రాత్రంతా నిద్రపోకుండా ఏదైనా పని చేస్తుందా ఏంటి? ఇలాగే ఉంటే ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా కష్టం. వైద్యుడెళ్ళిపోయాక కాంతమ్మ కాంచన గదిలోకొచ్చింది. అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తోంది కాంచన. నిజం చెప్పు కాంచన, రాత్రుల్లో ఏం చేస్తున్నావు నువ్వు? నేను నిన్న రాత్రి వంటింట్లో చూశాను. మాకు తెలియకుండా నువ్వేదో చేస్తున్నావు. అదేంటో ఇప్పుడే తెలియాలి మాకు. ఏం లేదత్తయ్య గారు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. నువ్వు నిజం చెప్పే వరకు నేను అన్నం ముట్టుకోను. వద్దత్తయ్య గారు, మీరలా అనొద్దు. సరే, మీరింతలా అడుగుతున్నారు కాబట్టి నిజం చెప్తాను వినండి. నేను మా పుట్టింటి నుండి మీ ఇంటికొచ్చేటప్పుడు మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది. అత్తగారింట్లో అందరినీ కన్నవారిలా చూసుకోవాలి, నీ వల్ల మా పెంపకానికి ఎప్పుడూ చెడ్డ పేరు రాకూడదు అని. మీ అందరి మీద ఉన్న గౌరవంతో నేను ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్నాక వంటింట్లోకొచ్చి మరుసటి రోజుకి కావలసిన కూరగాయలు తరగటం, మసాలాలు సిద్ధం చేయటం, పప్పు నానబెట్టటం వంటివన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటాను. అంటే అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఒంటరిగా ఇవన్నీ చేస్తావా? అందుకేనా పొద్దున్నే అంత తొందరగా వంటైపోతుంది? అవునత్తయ్య గారు, పగలు మీకు కావలసిన సపర్యలు చెయ్యాలి, మావయ్య గారికి సమయానికి మందులివ్వాలి, ఇంటిని అద్దంలా శుభ్రం చెయ్యాలి, బట్టలుతకాలి. ఇవన్నీ చేస్తూ కూరగాయలు తరుగుతూ కూర్చుంటే నాకు సమయం సరిపోదుగా. అందుకే రాత్రిపూటంతా సిద్ధం చేసి పెట్టుకుంటే ఉదయం కేవలం 10 నిమిషాల్లో వంట చెయ్యొచ్చు. అలా చేస్తేనే మీ అందరికీ వేడివేడి భోజనం సమయానికి అందుతుంది. మా ఆయనగారు కూడా ఏ టెన్షన్ లేకుండా పనికెళ్తారు. కాంచన మాటలు విన్న కాంతమ్మ గుండె తరుక్కుపోయింది. తన కోడలు తమ సుఖం కోసం, తమ ఆనందం కోసం
తన నిద్రను ఆరోగ్యాన్ని ఎలా పనంగా పెడుతుందో తెలిసి ఆమె కళ్ళు చెమర్చాయి. లోకంలో ఇలాంటి కోడళ్ళు కూడా ఉంటారా అని ఆమె కనిపించింది. అయ్యో పిచ్చి తల్లి, ఇంత చిన్న విషయం కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? ఈ పనులన్నీ పగలు మనిద్దరం కలిసి చెయ్యొచ్చుగా. నేను కూడా నీకు తోడుంటానుగా. లేదత్తయ్య గారు, మీరు కష్టపడటం నాకు అస్సలు ఇష్టం లేదు. మావయ్య గారికి సేవ చేయటం, మీకు సేవ చేయటమే నాకు ఆనందం. అందుకే నేను ఈ చిన్న కష్టాన్ని భరించాను. కాంతమ్మ కాంచనని హత్తుకుంది. నువ్వు మా ఇంటికొచ్చిన కోడలివి కాదు తల్లి, ఈ ఇంటికి దొరికిన అతిపెద్ద అదృష్టానివి. ఇన్నాళ్ళు నువ్వొక్కదానివే ఇవన్నీ భరించావు. కానీ ఇప్పటి నుండి నేను నీకు తోడుగా ఉంటాను. రేపే మనం బట్టలు ఉతకడానికి ఒక వాషింగ్ మిషన్ కొందాం. మిగిలిన పనులు ఇద్దరం కలిసి చేసుకుందాం. నువ్వు రాత్రిపూట ఇబ్బంది పడకుండా హాయిగా నిద్రపోవాలి. అలా అత్తకోడళ్ళు మాట్లాడుకునే మాటలు తలుపు దగ్గర నిలబడి విన్న రాఘవులు గారు, మీ అత్తయ్య అన్న మాట నిజమే కాంచన. నీలాంటి కోడలు దొరకాలంటే మేమెంతో పుణ్యం చేసుకుంటే గాని సాధ్యం కాదు. నువ్వు మా ఇంటి మేలిమి బంగారానివమ్మా. నీ సంస్కారంతో మన ఇంటిని నిలబెట్టావు. కాంచనా, 10 నిమిషాల వంట వెనుక ఇన్ని గంటల కష్టం, త్యాగం ఉన్నాయని నేను గ్రహించలేదు. నన్ను క్షమించు. నేను కూడా నీకింటి పనుల్లో సాయం చేస్తాను అన్నాడు సురేష్. కాంచన కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. తన కష్టాన్ని తన వారు గుర్తించినప్పుడు వచ్చే ఆనందం కంటే పెద్దది మరొకటి లేదని ఆమె కనిపించింది. ఒక కోడలి నిశ్శబ్ద త్యాగాన్ని అత్తమ్మ గుర్తించినప్పుడు ఆ ఇల్లు స్వర్గం కంటే అందంగా మారుతుంది. ఆ రోజు నుండి కాంచన 10 నిమిషాల్లో వంట చేయటం మానేసింది. కాని అత్తాకోడళ్లు కలిసి ప్రేమగా వండుతుంటే ఆ వంట 10 రెట్ల రుచిగా ఆ ఇల్లంతా సంతోషంతో నిండిపోయేది. ఈ కథలోని నీతేమిటంటే, కుటుంబం కోసం ఒకరు చేసే త్యాగాన్ని మిగిలిన వారు గుర్తించి గౌరవించినప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రేమ, సహకారమున్న చోట ఎలాంటి కష్టమైనా ఇష్టంగా మారుతుంది. అన్యోన్యంగా ఉండే అత్తాకోడళ్లకి ఈ కథ. గత ఎపిసోడ్లో రాఘవయ్య గారి లెక్కల సమస్యను తీర్చి కాంచన అందరి మెప్పు పొందింది. అది నచ్చని సింధు కాంతమ్మ మనస్సులో కాంచనపై లేనిపోని అనుమానాలు నింపింది. దాంతో వరలక్ష్మి వ్రతం పూజా సామగ్రి తనే తెస్తానని కాంతమ్మ పంతం పట్టి సింధుతో కలిసి బజారుకెళ్ళింది. ఆ రోజు రాత్రి కాంతమ్మ సింధు చేతిలో సంచులతో బజారు నుండి ఇంటికి తిరిగొస్తారు. ఇద్దరి ముఖాల్లో ఒక తెలియని గెలుపు కనిపిస్తుంది. చూసావా అమ్మా, మనం గంటలో అన్నీ కొనుక్కొచ్చేశాం. దానికి వదినే వెళ్ళాలా? తనకే అన్నీ తెలుసన్నట్టు బిల్డప్ ఒకటి. అవును సింధు, నాకు అనుభవం లేదా ఏంటి? ప్రతి ఏడు ఆ పంతులు గారు రాసిన చిట్టి తీసుకెళ్లి నేనే తీసుకొచ్చేదాన్ని కదా. అప్పుడే కాంచన వంటింట్లో నుండి మంచినీళ్లు తీసుకుని వస్తుంది. వచ్చేసారు అత్తయ్య, చాలా అలసిపోయినట్టున్నారు, నీళ్లు తాగండి. అలుపే ముందులే కాంచన, ఇంటి పనులు దేవుడి పనులు నాకేం కొత్త కాదు. ఇదిగో సామాన్లన్నీ తెచ్చాను. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు గాని నేనొక్కదాన్ని అన్నీ మేనేజ్ చేయగలను. సంతోషమే కదా అత్తయ్య, మీరు తెచ్చారంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఒకసారి లిస్ట్ చెక్ చేసుకోమంటారా? అవసరం లేదోదినా, మేమక్కడ షాప్లో 2 సార్లు చెక్ చేశాం. నువ్వెళ్ళి రేపటికి ప్రసాదాల గిన్నెలు శుభ్రం చేయి చాలు. సరే సింధు. కాంచన మౌనంగా వెళ్ళిపోయింది. కాని ఆమె మనసులో ఏదో సందేహం. అత్తయ్యగారు హడావిడిలో ముఖ్యమైనవేమైనా మర్చిపోయారేమోనని అనిపిస్తుంది. కాని ఇప్పుడడిగితే మళ్ళీ గొడవవుతుందని మౌనంగా ఉంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. ఇల్లు పూలతో అలంకరించి ఉంటుంది. పంతులుగారొచ్చి పీటల మీద కూర్చుంటారు. రాఘవయ్య, కాంతమ్మ, రవి, కాంచన, సింధు అందరూ కొత్త బట్టలు కట్టుకుని సిద్ధంగా ఉంటారు. రాఘవయ్య గారు, ముహూర్తం దగ్గర పడుతోంది. ఇక పూజ మొదలెడదాం. అమ్మగారు, పసుపు గణపతిని చేయడానికి పసుపు, తమలపాకులు ఇటివ్వండి. ఇదిగోండి పంతులు గారు. కాంతమ్మ పళ్ళెం అందిస్తుంది. పూజ మొదలవుతుంది. కాసేపటి తరువాత, అమ్మగారు, ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. చల్మిడి, వడపప్పు సిద్ధంగా ఉన్నాయా? అలాగే తోరణానికి కట్టడానికి దారం, మామిడాకులు తెచ్చారా? కాంతమ్మ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. సింధు వైపు చూసింది. సింధు కూడా బిక్క మొహం వేసింది. అది చలిమిడి, వడపప్పు. సింధు, మనం నిన్న రాత్రి బియ్యం నానబెట్టామా? లేదమ్మా, నువ్వు షాప్లో సామాన్లు కొనే హడావిడిలో ఉన్నావు. నేను చీరలు చూసే హడావిడిలో ఉన్నాను. ఇంటికొచ్చాక అలసిపోయాం కదా, ఆ సంగతే మర్చిపోయాం. ఈ ఇంటి కాంతం, వ్రతానికి ముఖ్యమైనవి చలిమిడి, వడపప్పు.
అవి లేకుండా పూజలా పూర్తవుతుంది. నిన్నంత గొప్పగా చెప్పావు అన్నీ తెచ్చానని, కనీసం ఇంట్లో చేయాల్సిన పని కూడా మర్చిపోతే ఎలా? ఏమిటమ్మా ఇది? ఇప్పుడు బియ్యం నానబెట్టి దంచి చలిమిడి చెయ్యాలంటే గంట పడుతుంది. అంతసేపు ముహూర్తం ఆగదు కదా. కాంతమ్మకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కళ్లలో నీళ్లు తిరిగాయి. అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. సింధు కూడా మౌనంగా ఉండిపోయింది. పంతులు గారు, ఏదో పొరపాటు జరిగిపోయింది, క్షమించండి. ఇప్పుడేం చెయ్యాలి? అప్పుడు కాంచన నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళింది. చేతిలో 2 వెండి గిన్నెలతో తిరిగొచ్చింది. పంతులు గారు, కంగారు పడకండి. ఇదిగో చలిమిడి వడపప్పు. తోరణానికి దారం కూడా పసుపు రాసి సిద్ధం చేశాను. అందరూ ఆశ్చర్యంగా కాంచన వైపు చూశారు. కాంతమ్మ కళ్ళలో ఆశ్చర్యం, ఊరట రెండూ కనిపిస్తాయి. కాంచనా, ఇవన్నీ నువ్వెప్పుడు చేశావమ్మా? నిన్న రాత్రి అత్తయ్యగారు అలసిపోయి పడుకున్నారు కదా మావయ్య. పూజా సామగ్రిలో ఇవి లేవని గమనించాను. ఉదయాన్నే హడావిడిగా ఇబ్బంది పడకూడదని రాత్రే బియ్యం నానబెట్టి ఉదయాన్నే లేచి సిద్ధం చేశాను. భలే సమయస్ఫూర్తమ్మా మీది. ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఇదే. అమ్మగారు, మీ కోడలు చాలా ముందు చూపున్న మనిషి. కాంతమ్మ కాంచన వైపు చూసింది. మనసులో హమ్మయ్య, పరువు దక్కింది అనిపించినా పైకి మాత్రం గంభీరంగా ఉంది. పూజ నిర్విఘ్నంగా పూర్తయింది. పూజ తరువాత అందరూ ప్రసాదం తింటున్నారు. రాఘవయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు. చూసావా కాంతం, కాంచన లేకపోతే ఈరోజు పూజ మధ్యలోనే ఆగిపోయేది. నువ్వు అనుభవం ఉందన్నావు. కాంచన బాధ్యత తీసుకుంది కాబట్టే మన పరువు నిలబడింది. అవునమ్మా, కాంచన్ ఇప్పుడు ఒక అడుగు ముందే ఆలోచిస్తుంది. ఇప్పటికైనా ఒప్పుకో, తను మన ఇంటికి మంచి కోడలే కాదు, మంచి నేస్తం కూడా. సరేలే అన్నయ్య, ఏదో చిన్న విషయం మర్చిపోయాం, వదిన గుర్తు చేసింది. దానికే ఇంత పొగడాలా? అయినా వదినకు ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా. కాంతమ్మ లోపల సంతోషమున్నా బయటపడకుండా, సింధు చెప్పింది నిజమే కదా, ఇంటి కోడలన్నాక ఆ మాత్రం చెయ్యాలి. అయినా నేను మర్చిపోయానని తెలిసినప్పుడు నాకు చెప్పాలి కదా. చెప్పకుండా సైలెంట్గా చేసి ఇప్పుడు అందరి ముందు తను గొప్పదానిలా నిరూపించుకుంది. అయ్యో అత్తయ్య, అలా అనుకోకండి. మీరు నిన్న చాలా అలసిపోయారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే చేశానంతే. దేవుడి కార్యం ఆగకూడదనేదే నా ఉద్దేశం. రాఘవయ్య గారు కాంచన సంస్కారానికి ముచ్చటపడ్డారు. కాంతమ్మ మౌనంగా ఉండిపోయింది. కాని ఆమె మనసులో కాంచన మీద ఒక రకమైన గౌరవం ఏర్పడింది. వారం రోజుల తరువాత ఇంట్లో రాఘవయ్య గారు తలపట్టుకుని కూర్చున్నారు. టేబుల్ నిండా ఫైల్స్ ఉన్నాయి. రవి పక్కనే నిలబడి ఉన్నాడు. వాతావరణం చాలా సీరియస్గా ఉంది. నాన్నా, ఇలాగైతే కష్టం. వరుసగా 3 నెలల నుండి మన రైస్ మిల్లులో నష్టాలే వస్తున్నాయి. పక్కూళ్ళో కొత్తగా వచ్చిన సూపర్ బ్రాండ్ రైస్ వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు. మన దగ్గర సరుకెవరూ కొనట్లేదు. గోడౌన్ నిండా ధాన్యం మూలుగుతోంది. నాకు తెలుసురా రవి, నిన్న బ్యాంకు మేనేజర్ ఫోన్ చేశాడు. లోన్ కట్టకపోతే మిల్లు సీజ్ చేస్తామంటున్నాడు. నా కళ్ళ ముందే అది మూత పడితే నిన్ను తట్టుకోలేనురా. మనం కూడా రేట్లు తగ్గిద్దామా నాన్నా? ఇప్పటికే తక్కువ మార్జిన్ మీద నడుపుతున్నాంరా. ఇంకా తగ్గిస్తే అసలుకే మోసం వస్తుంది. కూలీలకి జీతాలు కూడా ఇవ్వలేం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అప్పుడే కాంచన కాఫీ తీసుకునొస్తుంది. వాళ్ల మాటలు వింటుంది. మావయ్య గారు, కాఫీ తీసుకోండి. ఇప్పుడు కాఫీలు టిఫిన్ల ధ్యాస లేదు తల్లి. బతుకుబండి ఎట్టుపోతుందో తెలియట్లేదు. సమస్య మన రైస్ క్వాలిటీలో లేదు కదా మావయ్య. క్వాలిటీలో మనదే నెంబర్ 1 కాంచనా. మనం పండించేది స్వచ్ఛమైన సోనా మసూరి. ఎలాంటి కల్తీ ఉండదు. ఆ కొత్త కంపెనీ వాడు పాలిష్ ఎక్కువ పెట్టి తళతళ మెరిసేలా చేసి తక్కువ కమ్ముతున్నాడు. మనం పాలిష్ తక్కువ పెడతాం కాబట్టి మన బియ్యం కాస్త ముతకగా కనిపిస్తాయి. కానీ ఆరోగ్యానికి మనవే మంచివి. అంటే మన బలం మన క్వాలిటీ. కానీ జనం ఆకర్షణకి పోతున్నారు. మావయ్య గారు, నాదొక చిన్న సలహా వింటారా? చెప్పు తల్లి. మనం ఇప్పటిదాకా రాఘవేంద్ర రైస్ అని అమ్మేవాళ్లం. జనం దృష్టిలో అదొక సాధారణ రైస్. మనం మన పద్ధతి మార్చాలి. మన బియ్యానికి ఆర్గానిక్ హెల్త్ రైస్, ముతక బియ్యం అని పేరు పెట్టి ఒక కొత్త ప్యాకింగ్ చేద్దాం. ముతక బియ్యం అని పెడితే ఎవరు కొంటారు కాంచనా? అక్కడే ఉంది లాజిక్ రవి గారు. పాలిష్ లేని బియ్యం షుగర్ పేషెంట్లకి అమృతం అని ప్రచారం చేద్దాం. సిటీలో ఉండే అపార్ట్మెంట్ వాళ్లకి, డాక్టర్లకి మన బియ్యం శాంపిల్స్ ఫ్రీగా ఇద్దాం.
అలాగే ప్రతి 25 కేజీల బస్తా కొంటే 1 కేజీ రాగిపిండి ఉచితమని పెడదాం. మన పొలంలో రాగులు కూడా పండుతున్నాయి కదా. రాగి పిండి ఉచితమా? అవును మావయ్య, ఇప్పుడందరూ మిల్లెట్స్, రాగులు, జొన్నలు తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మనం బియ్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అమ్ముతున్నామని చెప్తే జనం రేటు గురించి ఆలోచించరు. ఐడియా బాగుంది నాన్న. ఆ కొత్త కంపెనీ వాడు కేవలం గ్లామర్ ని నమ్ముకున్నాడు. మనం హెల్త్ ని నమ్ముకుందాం. కాంచన చెప్పినట్టు ట్రై చేద్దాం. సరే, కాంచన తెలివి మీద నాకు నమ్మకం ఉంది. వెంటనే ఈ ప్లాన్ అమలు చేద్దాం. 1 నెల తరువాత రాఘవయ్య గారి చేతిలో స్వీట్ బాక్స్ తో చాలా హుషారుగా ఇంటికొచ్చారు. అందరూ హాల్లో ఉన్నారు. కాంతం, స్వీట్లు తీసుకో. ఏవండి, ఏంటి రోజు ఇంత ఆనందంగా ఉన్నారు? ఏవైనా విశేషమా? విశేషం అంటే మామూలు విశేషం కాదు. అద్భుతం జరిగింది. గత నెలలో మన సేల్స్ డబుల్ అయ్యాయి. కాంచన చెప్పిన హెల్త్ రైస్ ఐడియా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సిటీ నుండి డీలర్లు ఫోన్ చేసి మరీ అడ్వాన్స్ ఇస్తున్నారు. అవునమ్మా, ఆఫర్లో ఇచ్చిన రాగిపిండి కోసం జనం ఎగబడి కొంటున్నారు. మన నష్టాలన్నీ పూడిపోయాయి. ఇదంతా కాంచన క్రెడిటే. నిజంగానే వదిన ఐడియా అంత బాగా పనిచేసిందా నాన్నా? పని చేయడం ఏంటి తల్లి, మన కంపెనీనే నిలబెట్టింది. నిజమే కాంచన, నువ్వు వంటగదిలోనే కాదు బయట కూడా మొనగత్తవే. అత్తయ్యా, మీరలా అనకండి. మావయ్య గారు అమ్మే రైస్ మంచివి కాబట్టి నా ఐడియా పనిచేసింది. అందులో అందరి కష్టమూ ఉంది. గ్రేట్ వదినా, నీకు బిజినెస్ లో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. సింధు కూడా పైకి అభినందిస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మరో 15 రోజుల తరువాత వాతావరణం మళ్లీ గంభీరంగా మారుతుంది. రాఘవయ్య గారు కోపంగా ఫోన్ మాట్లాడుతున్నారు. ఏంటి, ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారా? ఎందుకు? సడన్ గా ఏమైంది? మొన్నటిదాకా బ్రహ్మాండంగా ఉందన్నారు కదా. రవి, కాంచన, కాంతమ్మ కంగారుగా వస్తారు. ఏమైంది మావయ్య గారు? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మోసం కాంచన, దారుణమైన మోసం జరిగింది. మన బియ్యంలో రాళ్ళు, పురుగులు వస్తున్నాయని కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారంట. నిన్న పంపిన లారీ సరుకు మొత్తం రిటర్న్ వచ్చింది. డీలర్లందరూ ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అదేంటి నాన్న, మనం క్వాలిటీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదే. నాకు అది అర్థం కావట్లేదురా. సడన్ గా మన బ్రాండ్ మీద ఎందుకింత నెగిటివ్ టాక్ వచ్చింది? ఎవరో కావాలని మన పేరు చెడగొట్టడానికి కుట్ర చేస్తున్నారు. అయ్యో దేవుడా, మొన్ననే కదా లాభాలొచ్చాయని సంతోషించాం. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. ఇది దిష్టి కాదత్తయ్యా, ఖచ్చితంగా కుట్రే. మన బియ్యం క్వాలిటీ మనకి తెలుసు. ప్యాకింగ్ చేసేటప్పుడు మనం దగ్గరుండి చూసుకుంటాం. మరి కస్టమర్ దగ్గరికి వెళ్లేసరికి రాళ్ళెలా వస్తాయి? అయితే ట్రాన్స్పోర్ట్లో ఏమైనా జరుగుతుందా? కావచ్చు. లేదా మన మిల్లులోనే మనకి తెలియని శత్రువు ఎవరైనా ఉన్నారా? నా మనుషులు నమ్మకస్తులమ్మా. ఎవ్వరిని అనుమానించలేను. ఇక మనం కోలుకోవటం కష్టం. రాఘవయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. మావయ్య గారు, ధైర్యంగా ఉండండి. సమస్య ఎక్కడుందో నేను కనిపెడతాను. వదినా, ఇది పెద్దవాళ్ల గొడవ. నువ్వు మరీ రిస్క్ తీసుకుంటున్నావేమో. మన కుటుంబం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను సింధు. ఈ నష్టాలకి శాశ్వత పరిష్కారం కనుగొనేదాకా నిన్ను నిద్రపోను. అసలు బియ్యంలో రాళ్లెలా వస్తున్నాయి? కాంచన అనుమానం ఎవరి మీద? మిల్లులో ఉన్న ఆ నమ్మకద్రోహి ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే తెలివైన కోడలు ఎపిసోడ్ 3 చూడాల్సిందే.